సహిస్తాం అనమాట మనం. అది అంతే, ఇంకది అదే మారే కేసు కాదు ఆ విషయంలో. సార్, చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదా? సోషల్ మీడియాలో గత 3-4 రోజులు పెట్టి ఇదే ట్రోలు. వర్మ ఏదో రివర్స్ అయ్యారు, ఆయన అసంతృప్తిలో ఉన్నారా? నాగబాబు కామెంట్స్పై వర్మ రైలుపోతున్నట్టు వస్తున్న సమాచారం. అంటే సోషల్ మీడియా వాళ్ళే ఇంత గంటల తరబడి దాన్ని చర్చిస్తూ ఉంటే ఇంక వర్మ రగిలిపోకుండా ఎలా ఉంటాడు సార్? వర్మ చాలా బాగా మాట్లాడాడు, నాగబాబు నన్ను కర్మ అన్నాడు అని చాలా ఆనందపడి అభినందించే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక మాట అండి, చాలామంది అంటారు కదా, వాళ్ళ సభలో వాళ్ళ గురించే కదా, మీ గురించి మీరు చెప్పుకోండి, కానీ కాదు అని ఖండించారే, అక్కడ హార్ట్ బర్నింగ్. అంటే పుండు మీద కారం చల్లటం. నన్ను మీరు మెచ్చుకోకపోతే ఆయన వల్లే కాదని మీరు పదేగా చెప్పటం అంటే అర్థమేంటి? మీరు బైపాస్ చేయాలి, ఇగ్నోర్ చేయాలి అని మీరు ప్రయత్నిస్తున్నారు. ఇది మా అడ్డా అన్నారు మొదట, అంతకుముందు వేరే పార్టీ లేదా కూటమి అడ్డానండి. లేదా ఎందుకంటే మీకోసం ఆయన త్యాగం చేశాడని త్యాగరాజని ఆయనకు సత్కారం కూడా మీరు చేశారు కదా. ఒక్కసారిగా త్యాగరాజును మర్చిపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి వర్మ ఓ త్యాగరాజుగా ఆయనకు ఆ విధమైన బాధపడే ఒక హక్కు అనండి ఉంది. కానీ ఒక వీడియో ట్రోల్ అవుతూ ఉంది. అది నేను 2-3 చోట్ల చూశాను. మరి రకరకాలుగా ఉంటాయి కాబట్టి చెప్పలేం, కానీ ఆయనే చెప్పాలి. నేను చంద్రబాబుకు సైనికుడు లాంటి వాడిని. నేను స్థానికంగా ఇక్కడే ఉంటాను, అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఇక్కడే ఉంటాను. ఏదో బయట నుంచి వచ్చి చెప్పి ఇవన్నీ పవన్ నాగబాబుకు ప్రత్యక్షంగా జవాబులు. రెండోది పైనుంచి దిగను, ఇక్కడే ఉండేవాడిని అని నొక్కడం ద్వారా ఇది మీ అడ్డాన్ని ప్రకటించుకున్నప్పటికీ కూడా ఇక్కడ నేను మకాం వేసే ఉంటాను, దీన్ని మేము అంత తేలిగ్గా నేను పిఠాపురం వదిలిపెట్టను అనే మాట ఆయన చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమనకపోయినా సరే పిఠాపురం మీ అడ్డానే కాదు, నాకు కూడా ఇదే, దాన్ని ఏదో అంటారు కదా, అట్లాంటిది ఇది సెంటర్, నాకు కూడా జంక్షన్, నా జంక్షన్ కూడా ఇదే. కాబట్టి నేను ఎక్కడికి పోవడం లేదు. ఐ విల్ స్టే హియర్ యాజ్ లాయల్ ఫాలోయర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అంటే నేను ఉంటాను, నా పార్టీ కూడా ఉంటుంది. పిఠాపురం కేవలం మీ అడ్డా కాదు, కేవలం పవన్ వల్ల, ఆయన శిష్యుల, ఆయన ఓటేసిన ప్రజల వల్లనే కాదు, మధ్యలో నేను ఉంటానంటే వర్మ చెప్తున్నాడు. నేను తగ్గేదే లేదు, పిఠాపురం నాకు కూడా అడ్డానే, మీకే కాదు, మీకంటే ముందు నేను ఇప్పటికి కూడా ఇక్కడే ఉంటాను, నేను లోకలే, నేను ఎక్కడికి పోను, నన్ను మీరేం చేయలేరు అని కూడా దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఇక్కడే ఉండబోతానని. ఇదేదో వార్ బిట్వీన్, అంటే పర్సనల్ వార్గా తీసుకోవడం కాకుండా, అయితే వర్మకు నేనేదో సంతృప్తి చేస్తానని ఇప్పుడు ఇందాక నేను అన్నప్పుడు పవన్ కళ్యాణ్ సర్ది చెప్పినట్టే చంద్రబాబు నాయుడు కూడా ఏదో మేము పదవిచ్చి సంతృప్తి పరుస్తామని అన్నారని కొన్ని నడుస్తున్నాయి, తెలియదు. కానీ ఆయన అయితే మటుకు తీవ్రంగా మాట్లాడినట్టే ఉంది. ఇంకోటి కూడా ఉంది కదా, నిన్న రాత్రి నుంచి ఇవి ట్రోల్ అవుతున్నా కానీ ఆయన దాని మీద జవాబు చెప్పలేదు. అంటే ఆయన అయితే దాన్ని అనుమతిస్తున్నారు. లేదా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడాం కాబట్టి మళ్ళీ కొత్త వివరణ ఏమైనా వస్తుందో నాకు తెలియదు. కానీ తప్పకుండా చాలామంది కష్టం కలిగింది ఇది. 40 ఏళ్ళ పార్టీని మీరు చూడకుండా, ఇప్పుడు నేను ఎక్కడో చూసా, ఒకట్లు ఎన్ని ఉన్నా కానీ పక్కన సున్నా పడితేనే దానికి విలువ అని. ఇప్పుడు దీన్ని మళ్ళీ రివర్స్ చేసి చెప్పొచ్చు కదా, సున్నాలు ఎన్ని చుట్టినా ఇటు ఒకటి ఉంటేవేనే విలువ అని కూడా చెప్పొచ్చు కదా. సో ప్రధానంగా ప్రతిదానికి లాజిక్ హ్యాస్ 2 sides అని తర్కం 2 వైపుల నుంచి ఉంటుందండి. నిన్న మనం అన్నట్టుగా చాలామంది వీక్షకులు కూడా దాన్ని బాగా చూశారు. అదేంటి, ఎక్కడో ట్రాక్ తప్పింది, లయ తప్పింది, దాన్ని మళ్ళీ ఢిల్లీలో వీళ్ళు ఏమైనా స్థాపిస్తారా లేదా? వర్మ అయితే ఏదో సైలెంట్గా అవమానాలు సహిస్తూ కూర్చుంటాడని నేను అనుకోను. అలా ఉండేవాడైతే మధ్యలో ట్వీట్లు పెట్టేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన గౌరవపూర్వకంగా తన స్థానాన్ని, పార్టీ మర్యాదను కాపాడుకోవటం అనే వైపు వెళ్తున్నారు. దీని మీద ఆయన ఎందుకు మాట్లాడాలి, మీరెందుకు మాట్లాడాలంటే ఇవన్నీ మొదలుపెట్టింది మీరు కదా. ఇది మాది, మా అడ్డా, ఇంకెవరికి సంబంధం లేదు, అసలు ఈ విజయంతో ఎవరికి సంబంధం లేదు. పోనీ వర్మను వదిలేద్దాం సార్, తెలుగుదేశానికి అక్కడ ఓటర్లు అంతకుముందు గెలిచారు అంటే కొన్ని వేల మంది ఓటర్లు ఉంటారు కదా. కాబట్టి ఇది ఎందుకు అంత పరిమితం చేసేసారు? ప్రజలు పవన్ మధ్యలోనేమో కావాలా, విజయం మీ చేతుల్లో ఉందంటారా? ఇంత పచ్చిగా, ఇంత తొందరగా ఒక చోటు నుంచి అలా మాట మార్చడం జరిగి ఉండదండి. ఇది పీటర్న్ అనొచ్చు, దీన్ని పిఠాపురంలో జరిగింది కాబట్టి. ఈ పీటర్న్ పాలిటిక్స్ అయితే ప్రజలకు అంతగా మింగుడు పడలేదు. కాబట్టి అవసరమైన అంశం కూడా ఇప్పుడు కావాలని, అంటే ఇదే కదా నేను చెప్పేది. నిన్న కూడా చెప్పాను నేను, రాష్ట్ర స్థాయిలోనేమో మా వల్లే మీరు గెలిచారు,
స్థానికంగానేమో మీదేం లేదు మా అడ్డ. ఇదేంటండి ఈరోజు పిఠాపురం మా అడ్డ అన్నారు, రేపు ఆంధ్రప్రదేశ్ కూడా మా అడ్డ అంటారు. అప్పుడు మన పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చిన్న చర్చ, చిన్న ఝలక్ అనమాట. కావాలని ఆ మాటల విలువ తెలియకుండా అన్నవాళ్ళు కాదు వీళ్ళంతా. డైలాగ్ కింగ్స్ కదా, డైలాగులు ముందుగా రాయించుకొని మరీ చెప్పేవాళ్ళు కదా. కాబట్టి ఇదే తాజానా? లేదు ఈ ఓకే మధ్య ఓకే ఓకే. అందుకని వర్మ నుంచి కూడా వర్మతోనే మొదలవుతుంది. ఎందుకంటే ఇంకెవరో అనడం కంటే ఓకే స్థానికంగా జరిగింది ఆయనకు అప్లై అవుతుందని అందరూ అంటున్నారు కాబట్టి ఆయనే మాట్లాడే అవకాశం ఉంది. సార్ తెలుగుదేశం దీన్ని ఎన్నో రోజులు దాటేయలేదు, నేను చెప్తున్నా కదా. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ లేదా వాళ్ళ అధికార ప్రతినిధిలో ఏదో ఒక వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఏ వివరణ ఇవ్వలేదు అంటే వాళ్ళు